హలో హాయ్. ఇవాళ పెరుగు వేసవకాలం కాబట్టి మనము చాలా బాడీ అంతా కూల్గా ఉండాలంటే మంచిగా చూడండి పెరుగు ప్యాకెట్ తీసుకుని పెరుగు ప్యాకెట్ విశాఖ డైరీ పెరుగు చక్కగా మనం పెరుగు కానీ వేసవకాలం కాబట్టి బాగా సలవ చేస్తుంది, మనకి మంచిగా బాగుంటుంది కూడా చక్కగానే. ఇప్పుడే తగినంత సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం అల్లం తురుము పచ్చిది అల్లం తురుము కూడా వేసుకోవాలి. కొంచెం పచ్చిమిరపకాయలు ఇలా పెట్టుకున్న తర్వాత మనం కొంచెం తాలింపు వేసుకోవచ్చండి. శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు 3 కూడా వేస్తాయి. చూడండి అల్లం తురుము, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మనకి రుచిగానే ఉంటుంది, కానీ బాడీకి కూడా చల్లగా వేసవకాలం కాబట్టి చల్లగా కూడా సరవ కూడా చాలా బాగుంటుందండి. ఇది చూడండి ఎండుమిర్చి ఇప్పుడు బాగా వేగింది కదా, ఒక 5 నిమిషాల ముందు వేసుకోవాలి. అప్పుడు మనకి కలర్ఫుల్గా ఉంటుంది, బాగుంటుంది రెడ్గా. మనం కారం ఎక్కడ యూజ్ చెయ్యం, కారం అది చెయ్యం కాబట్టి మనం మిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవాలి. సరే ఆల్మోస్ట్ వేగిపోయింది, చక్కగా మంచి వాసన వస్తుంది. మనం ఇప్పుడే పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం చూడండి వేగాయి చక్కగానే. కొంచెం చల్లారిన తర్వాత మనం వేసేసుకోవాలి పోపు అనేది. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందో, చాలా బాగుంటుంది మజ్జిగ సారు. దీని స్పెషాలిటీ ఏంటంటే లాస్ట్లో ఒక మంచి స్పెషాలిటీ ఉన్నదండి, చాలా చాలా బాగుంటుంది. అది మనం సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలో చిన్న సాల్ట్ వేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి ఎలా మెల్ట్ అయ్యి ఆ ముక్క కూడా చాలా టేస్ట్గా ఉంటుంది, సలవ కూడా చేస్తుంది. ఇప్పుడు లాస్ట్లో ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది కలిపేసుకోవాలి. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి సూపర్. ఓకే అండి, బాయ్ అండి.